వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. చేసిన తప్పుల్ని సమీక్షించుకుని ప్రజల క్షమాపణ కోరకుండా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి నేను వస్తే సినిమా చూపిస్తా, పాదయాత్ర చేస్తా, మావగన్నంటూ మతి భ్రమించి మాట్లాడుతున్న జగన్ రెడ్డి మాటలని విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావగన్ అంటాడు, నేను వస్తే సినిమా చూపిస్తానంటాడు, పాదయాత్ర చేయబోతున్నా, నేను పాదయాత్రలో మా కార్యకర్తలు చంద్రబాబుకి సినిమా ఎట్లా ఉంటుందో చూపిస్తారంటున్నాడు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని సమీక్షించుకోకుండా ఈ పిచ్చ మాటల వల్ల, మతి భ్రమించిన వ్యాఖ్యల వల్ల పార్టీకి కానీ అతనికి కానీ లాభం ఉందంటారా? ప్రజలకి ఏమైనా వండుగేది ఏమైనా ఉందంటారా? అతని గురించి ప్రజలకు పూర్తిగా అర్థమైంది మన అమరావతి ఇష్యూలో. 2024లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత ఎందుకు ఎక్కడ జరిగింది పొరపాటు, ఎందుకు మనకి ప్రజలు ఇంత తిరస్కరించారు అనేది ఎక్కడ ఆలోచించకుండా, తను తప్పులేంటో తెలుసుకోకుండా 2019-24 మధ్యలో ఎలాంటి యాటిట్యూడ్తో ఉన్నాడో సేమ్ యాటిట్యూడ్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఎక్కడ మార్పు లేదు. మనిషిలో ఏ నాయకుడైనా ఒకసారి తప్పు జరిగితే సరిదిద్దుకుని ప్రజలకు అభీష్టం మేరకు వాళ్ళు నడవడుచుకోవాలి, ఏ నాయకుడైనా సరే. అలా కాకుండా తను చెప్పిందే వేదం, తన ఇష్టమే రాజకీయం అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం అనమాట. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏం కావాలో అది చేయగలగాలి. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఏ రోజు? అమరావతిని చట్టబద్ధత కల్పించడం కోసం లోకసభలో బిల్లు ప్రవేశపెట్టిన టైంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అసెంబ్లీ తీర్మానించి పార్లమెంట్కి పంపించింది. పార్లమెంట్లో లోక్సభలో పెడితే అన్ని పార్టీలు దాన్ని సమర్థించినాయి. అదే టైంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ బాయ్కాట్ చేసింది. అప్పుడు భారతదేశంలో అందరు ఏమనుకున్నారు? మీకు ఐకమత్యం లేదని మన రాష్ట్రం మీద తేలిక భావం ఏర్పడింది, చులకన భావం ఏర్పడింది నీ యాటిట్యూడ్ వలన. అందరూ అమరావతిని ఒప్పుకొని బిల్లు పాస్ చేస్తుంటే అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టి మావిగాన అని చెప్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా? దానివల్ల నువ్వు ఎంత ట్రోల్ అయ్యావో తెలుసు కదా. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత ట్రోల్కి గురయ్యి ఉండడు అనమాట. ఎందుకంటే అసలు నువ్వు సబ్జెక్ట్ తెలుసా? నీకు అసలు సబ్జెక్ట్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అమరావతి అంటే ఏంటి? అమరావతి అంటే కోర్ క్యాపిటల్ వేరు, సిఆర్డిఏ ఏరియా వేరు. సిఆర్డిఐ ఎంతవరకు ఉంది, ఏ టౌన్స్ ఉన్నాయి, ఏ సిటీస్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఏ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి సిఆర్డిఏ అనే ఒక చట్టం అసలు ఎప్పుడన్నా చూసుంటావా నువ్వు? చూస్తుంటే మావిగన్ అనే మాటే మాట్లాడవు. అసలు నీకు అమరావతి అనే పదం పలకటానికే నీకు ఇష్టం లేదు. అది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి అనే దేవతల రాజధాని, ఎంతో ప్రశస్తమైనది, కృష్ణానది తీరాన ఉంది, అందరూ మెచ్చుకున్న రాజధాని. అటువంటి రాజధాని ఆ పేరు ఎందుకు పలకం నువ్వు? అసలు ఇవాళ యావత్ దేశం అమరావతికి ఏకగ్రంగా తీర్మానం చేసింది. అంతమంది భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు అమరావతిని ప్రైజ్ చేస్తున్నారు. అది టాప్ మోస్ట్ మంచి సెరీన్ అట్మాస్ఫియర్లో సెరీన్ ప్లేస్ అనమాట అది. అందుకని నీకు అమరావతి అనే ప్లేస్ అనేది మాట్లాడటం ఇష్టం లేక మావిగాన్ అన్నావు. మావిగాన్ అనేది అమరావతిలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. అది ఎక్సెప్ట్ మచిలీపట్నం టౌన్. నీకు అమరావతిలో ఏమేమి ఉన్నాయో నేను ఇప్పుడు చెప్పా. గుడివాడ, నూజివీడు, ఎగ్గైపేట, నందిగామ, సత్తెనపల్లి, పొన్నూరు, తెనాలి, ఈ మున్సిపాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఉయ్యూరు పెద్ద పంచాయతీ ఉంది. అట్లాగే మండలాలు 58 మండలాలు ఉన్నాయి. పామర్లో పార్షియల్గా సిఆర్డిఏలో ఉంది. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో పార్షియల్గా సిఆర్డిఏ ఉంది. ఇంత రకాలుగా ఉంటే సిఆర్డిఏ చట్టం నువ్వు కొత్తగా చెప్పింది ఏంటి? దాంట్లో నువ్వు అమరావతినే కొంచెం ఎక్స్టెండ్ చేయమని అడగచ్చు. అది బిల్లు పెట్టేసిన తర్వాత నువ్వు చేసేది ఏంటి? బిల్లు పెట్టేసిన తర్వాత ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి తప్పితే నువ్వు అమరావతి యాక్సెప్ట్ చేసావు 2014-19 మధ్యలో. మళ్ళీ నువ్వు గెలిచిన తర్వాత దాన్ని 3 రాజధానులకు ఎందుకు మార్చుకున్నావు? ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా మన భారతదేశంలో రాష్ట్రం మీద చులకన భావం ఏర్పడేటట్టు చేసావు. అందరూ ఐకమత్యంగా సెంటర్కి వెళ్ళి చక్కగా అన్ని పనులు చేయించుకోవాలి. తమిళనాడులో డిఎంకే, ఏఎండిఎంకే ప్రత్యర్థులే, కానీ రాష్ట్ర దీనికోసం అభివృద్ధి కోసం వస్తే సెంటర్తో రెండూ కలిపి పోరాడతాయి. రెండూ కలిపి ఒక అభిప్రాయం మీద ఉండి మీరు సెంటర్లో పోరాడాల్సింది పోయి నీ కక్షపూరితమైన రాజకీయం కోసం నీకు వ్యతిరేక భావం ఉంది అమరావతి మీద. దాని మీద అక్కసుతో మావిగాన్ అని ఒక పిచ్చి పేరు పెట్టి జనంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీ పార్టీ అభ్యర్థులతో కూడా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, మాజీ మినిస్టర్స్ కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా దాన్ని ఆశ్చర్యపోయారు. కానీ 2 రోజులు అయిన తర్వాత నువ్వు ఏదనమంటే అంటం బియ్యం చేశారు వాళ్ళు. అది వేరే విషయం. అసలు నువ్వు మావిగాన్ అనే పదం తీసుకొచ్చింది ఎందుకు? అమరావతి అంటే ఇష్టం లేనట్టు.
అది ఆ ప్రెస్ మీట్లో ఫాల్స్ అయిపోయావు. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని జగన్ రెడ్డికి ఇష్టం లేదండి. లేనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం స్టాండ్ తీసుకున్నావు? 3 రాజధానులు అన్నావు. అదే స్టాండ్ మీద స్టిల్ వాళ్ళు కంటిన్యూ ఉండొచ్చుగా. ఆ స్టాండ్ ఇప్పుడు 2024లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో ఆ స్టాండ్ పోయి సజ్జల రామకృష్ణారెడ్డితో అమరావతికి మేము మద్దతు ఇస్తున్నామని మాట్లాడిచ్చాడు. ఓడిపోయినప్పుడే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 3 రాజధానుల విషయం కోర్టు మీద జరిగినప్పుడు లేదు 3 రాజధానులు విరమించుకున్నాం అన్నాడు. పకడ్బందీగా మళ్ళీ పెడతామన్నారు. అదే స్టాండ్ మీద ఉన్నాడు. తర్వాత 500 ఓడిపోయిన తర్వాత 500 ఎకరాల్లో గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టొచ్చు అన్నాడు. అసలు గుంటూరు విజయవాడ మధ్యలోనే అమరావతి ఉంది. ఇప్పుడు దానికి సపరేట్గా ఈయన చెప్పేది ఏముంది? మా విగన్ అనేది ఆల్రెడీ విజయవాడ గుంటూరు మధ్యలో ఫుల్ అయిపోయింది. 500 ఎకరాల్లో కట్టుకోవాలా, 5,000 ఎకరాల్లో కట్టుకోవాలా, 50,000 ఎకరాల్లో కట్టుకోవాలా? చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అనుకున్నారు. ఆయన నిర్దేశిస్తాడు, అన్ని ఆయన నిర్ణయిస్తాడు, ఆయన కట్టిస్తాడు. 2 మనుషులు ఉంటాక 35 ఎకరాల్లో 2.5 లక్షల స్క్వేర్ ఫీట్లు ప్యాలెస్ కట్టుకున్న నువ్వు అమరావతి రాజధాని 500 ఎకరాల్లో ఉండాలని చెప్పి నిర్ణయించడానికి నువ్వెవడు అసలు? అవును, అది అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఆ ప్యాలెస్లు, ఆ నివాసాలు, రుషికొండ ప్యాలెస్, అదంతా పెద్ద విషయం. దాని మీద పెద్దగా చర్చ జరుగుద్ది. దాని మీద చాలా వివరణ, పెద్ద సబ్జెక్ట్, అది సపరేట్ వీడియోలో చేద్దాం. ఇప్పుడు మెయిన్గా ఆయన మావిగాన్ అన్నప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో 1 ఎకరం కూడా ఖాళీగా లేదు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులే ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులు కూడా డీజీపీ ఆఫీస్ అక్కడే ఉంది, ఎడ్యుకేషన్ ఆఫీస్ అక్కడే ఉంది, ఏపీఐఏసీ అక్కడే ఉంది, మయూరి టెక్ పార్క్ అని మొన్నే చంద్రబాబు నాయుడు గారు టాటా ఇంక్యుబేషన్ హబ్ ఓపెన్ చేశారు. అట్లాగే అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని గుంటూరు విజయవాడ మధ్య ఫుల్ అయిపోయింది. అక్కడే ఇంకా వేరే ప్లేస్ ఏముంది అసలు? అమరావతి కడతాను, నాగార్జున యూనివర్సిటీ, ఇవన్నీ ఉన్నాయి. అసలు నువ్వు కొత్తగా చెప్పింది ఏంటి? నువ్వు చెప్పింది మచిలీపట్నం అనే దాన్ని కలపమన్నావు. అసలు మచిలీపట్నం దాకా దగ్గర 10-20 కిలోమీటర్స్ లోపు వరకు సిఆర్డీఏ వెళ్ళిపోయింది. సిఆర్డీఏ మెల్లమెల్లంగా డెవలప్ అవుతూ మచిలీపట్నం దాకా వెళ్తుంది. ఎవరన్నా హైవే పక్కన పెట్టుకుంటారా? విజయవాడ మచిలీపట్నం హైవే పక్కన ల్యాండ్ రేట్స్ ఎంత ఉన్నాయి? విజయవాడ నుంచి కంకిపాడు మధ్య 140 కిలోమీటర్ల బారు బడ్డీకోట్లను పబ్బులు డాబాలు పెట్టుకుంటారు. అక్కర్లేదండి. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య ఆల్రెడీ డెవలప్ యాజ్ అమరావతి. గుంటూరు విజయవాడ డెవలప్ అయింది, విజయవాడ మచిలీపట్నం కూడా రోడ్డు బారు డెవలప్ అయ్యే ఉంది. అది కోట్లాది రూపాయలు ల్యాండ్ వాల్యూ. దట్టు ఇప్పుడు అమరావతి మహానగరం అంటే కోర్ క్యాపిటల్ అనేది అమరావతి ఏరియాలో ఉంది. గుంటూరు విజయవాడ అమరావతి మంగళగిరి కలిస్తే మహానగరం అది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆఫీసులు విజయవాడలో ఉన్నాయి. విజయవాడ బస్ స్టాండ్లోనే 30 ఆఫీసులు ఉన్నాయి. విద్యుత్ సౌధ విజయవాడలో ఉంది, R&B ఆఫీస్ విజయవాడలో ఉంది. అన్ని ఆఫీసులు విజయవాడ సిటీలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ అమరావతిలో పార్ట్ అండ్ పార్సిల్. దానికి నువ్వు సపరేట్గా విగన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. మా విగన్ మధ్యలో కూడా ఉన్నాయి అన్నీ. ఇన్ని రకాలుగా నువ్వు కన్ఫ్యూజ్ చేసి అమరావతి అనే అతి పవిత్రమైన పేరుని పలకటం నీకు ఇష్టం లేక ఆ ప్రెస్ మీట్ పెట్టి గందరగోళానికి గురయ్యావు. అందరితో ట్రోలింగ్ చేసుకుంటున్నావు. సరే, ఆ ప్రెస్ మీట్తో నువ్వు ఫస్ట్ పెట్టావు. గ్యారంటీగా నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది ఆ ప్రెస్ మీట్తో. మరి ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? రూపాయికే ల్యాండ్స్ ఇచ్చేశారు అంటున్నావు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఏముందని పరిశ్రమలు రావాలండి? మీరు చేసిన వినాశనానికి, సర్వనాశనానికి ఎవరైనా ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వైపు చూస్తారా? ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు 22 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వచ్చినాయి? కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో. అదీగాక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాడు ఆయన. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా పెద్ద కంపెనీలు వస్తే ఒక ఎకోసిస్టమ్ ఏర్పడి ఉపాధి కలుస్తుంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. అందుకని ఏదైనా కంపెనీ రావాలి. టీసీఎస్ అనేది దిగ్గజం, టీసీఎస్ అనేది, కాగ్నిజెంట్ అనేది, ఇవన్నీ దిగ్గజ కంపెనీలు ఐటీలో వరల్డ్ ప్రపంచం. ఇప్పుడు 21 ఎకరాలు ఇచ్చారు టీసీఎస్కి, రూపాయికి 99 పైసలకి ఇచ్చారు. అదే టీసీఎస్ అక్కడ కనుక పెట్టకపోతే కాపులప్పటిపాడులో నేను ప్రత్యక్షంగా లాస్ట్ వీక్ వైజాగ్ వెళ్ళి ఆ కొండలన్నీ తిరిగా. అది ఒకవేళ కంపెనీ కనుక రాలేదనుకోండి, ఆ కొండ అట్లాగే ఉంటుంది. దేనికన్నా ఉపయోగమా? ఈ కంపెనీకి ఇచ్చారు కాబట్టి ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. లేకపోతే హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతుంది, అక్కడ వస్తుంది ఎంప్లాయ్మెంట్. జగన్ రెడ్డికి కావాల్సింది అదే కదా. అసలు మనకి వనరులు లేవు. ఆంధ్రప్రదేశ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన విమానాశ్రయాలు లేవు. ఇన్ని లేకపోయినా ఇన్ని కంపెనీలు వస్తున్నాయి అంటే కేవలం చంద్రబాబు గారు ఇచ్చే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అవకాశాలే. ల్యాండ్ ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం వెళ్ళి ఇక్కడ పెట్టుకుందాము. ప్లస్ వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు గారిది. 2014-2019 మధ్యలో ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసి దాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు దాన్ని చాలా ఫాస్ట్గా చేసి రేపు జూన్లో ఓపెన్ చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, యాక్సెంచర్ కానీ,
క్యాప్ జెమినీ కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఐటీ నగరంగా అవుతుంది. అదొక్కటే కాదు, ఇప్పుడు చాలా తక్కువ రేటుకి ల్యాండ్ ఇచ్చారు గూగుల్ డేటా సెంటర్కి. గూగుల్ డేటా సెంటర్ అనేది ఇంటర్నేషనల్గా చాలా పెద్ద కంపెనీ, అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో అదే పెద్దది. 1,30,000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అది రేపు 28వ తారీఖు శంకుస్థాపన జరగబోతుంది. అలాంటి కంపెనీలు అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావాలి, వైజాగ్లో ఎందుకు పెట్టాలి? ఇన్ని బెనిఫిట్స్ ఇస్తే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది, ట్రాన్స్మిషన్ ఖర్చులన్నీ ఫ్రీ, జిఎస్టీ ఫ్రీ, ఎన్నో రకాల అవకాశాలు ఇస్తే ఆ కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలు ఎలా రావాలి, ఎలా వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది అనేది చంద్రబాబు గారి విజను. అట్లాంటి విజన్ నీకు ఒక్క కంపెనీ తాగలిగావా? ఎప్పుడన్నా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉన్నావా? నువ్వు దాని గురించి మాట్లాడటం, రూపాయికే ల్యాండ్స్ ఇచ్చానని మాట్లాడటం అనేది ఇవాళ ప్రెస్ మీట్లో చేసిన శుద్ధ తప్పు. ఎందుకంటే 5 కంపెనీలకే రూపాయికి ఇచ్చింది. ఒకటి రూపాయి కాదు సార్, ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని చెప్పారు, అభివృద్ధి చేయండి సార్, మాకు ఉద్యోగాలు ఇవ్వండి చెప్పారు. ఆ ఉద్యోగాలు నియామకాలు తీసుకున్న సందర్భంగా, పరిశ్రమలు తీసుకొచ్చిన సందర్భంగా రూపాయి కాదు 10 రూపాయలు ఇస్తాడు. ఈయనకెందుకు? నువ్వెవరు వాడటానికి? 40,000 ఎకరాల పేద రైతుల భూములను ఆక్రమించుకున్న నువ్వు, 1000 ఎకరాలు నీ దండపాలెం బ్యాచ్ ఆక్రమించుకుంటే మాట్లాడని నువ్వు రూపాయికి ఇస్తే నీకెందుకు, 10 రూపాయలకి ఇస్తే నీకెందుకు? హూ ఆర్ యూ అంటున్నారు వాళ్ళు ప్రజలు. అవును, అది కూడా కరెక్టే. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పెద్ద పార్టీకి ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, అదే అసెంబ్లీలో కాదు, మామూలుగా ప్రతిపక్షంలో ఒక పెద్ద పార్టీకి నాయకుడు. కానీ అడగనివ్వండి, అడిగింది కూడా తప్పు అడిగాడు కదా. ప్రెస్ మీట్ అంతా రాంగ్ అని చెబుతున్నాను నేను. అదే మీరు అడిగారు కదా, ఏమని అడిగారు? ఈ రూపాయికి ఇస్తాం 5 కంపెనీలకి ఇచ్చారు, టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్, రైహేజా అండ్ మదర్సన్. ఇది మండల్లో డైరెక్ట్గా లోకేష్ క్లియర్గా చెప్పాడు, ఈ 5 కంపెనీలకు ఇచ్చాము, దీనివల్ల ఒక అట్మాస్ఫియర్, ఒక ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది, ఉద్యోగాల కల్పన జరుగుతుంది, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అది ఎవరు మెచ్చరు. అది 2వ పాయింట్. నేను పాదయాత్ర చేస్తాను. పాదయాత్ర చేసేటప్పుడు మా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారంట. అంటే ఏమనుకుంటున్నావు? సినిమా అంటే ఏంటి? రియల్ సినిమా చూపిస్తారు, సినిమా కాదు, రియల్గా సినిమా చూపిస్తారు మీకు చంద్రబాబు నాయుడు గారే. ప్రజలే చూపిస్తారు సినిమా. ఎట్లాగో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వస్తావు? సరే, నార్త్ కోస్టల్ నుంచి బిగిన్ చేస్తావు. ఫస్ట్ శ్రీకాకుళం నుంచి పాదయాత్ర బిగిన్ చేసావు అనుకో, అక్కడ భావనపాడు, మూలపాటు పోర్టు పూర్తి చేసేస్తారు. ఇప్పుడు అర్జెంటుగా అది ఈ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది. పోర్టు చూస్తారు, అది ఒక సినిమా. నీకు ఆ పోర్టు చూపిస్తారు, డెవలప్మెంట్. అది అవ్వగానే విజయనగరం వస్తారు, విజయనగరం అవ్వగానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తారు, అదొక పెద్ద సినిమా. ప్రజలు చక్కగా చంద్రబాబు నాయుడు గారి సినిమా చూపిస్తారు మీకు, మీ కార్యకర్తలు కాదు. అక్కడి నుంచి వైజాగ్ రాగానే గూగుల్ డేటా సెంటరు, 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, అట్లాగే రిలయన్స్ డేటా సెంటరు, అలాగే మెటా డేటా సెంటరు, పెద్ద పెద్ద డేటా సెంటర్స్ చూసి ఆశ్చర్యపోతారు. నీ పాదయాత్రలో నీ వెంటే ఉన్న కార్యకర్తలు వీళ్ళందరికీ అబ్బా పెద్ద సినిమా కనపడుద్ది. అదే రుషికొండ, మధురవాడ, ఈ హిల్స్లోకి వెళ్తే ఎన్ని ఐటీ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, యాక్సెంచరు, ఇన్న నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్. ఆ వాతావరణం చూసి అబ్బా ఎప్పుడూ చూడలేదు, జగన్ గారి పాదయాత్ర పుణ్యం అంట, మేము ఇంత అభివృద్ధి చూస్తున్నాం అని అనుకుంటారు. ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్తే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, అది పెద్ద కంపెనీ పూడిమెడకలో రంగాపల్లి దగ్గర, అక్కడ చూస్తారు. ఇంకా ముందుకు రండి, ఇంకా ముందుకు వస్తే నక్కపల్లికి వెళ్తారు, నక్కపల్లికి వెళ్తే ఆర్సెల్ఆర్ మెటల్ చూస్తారు. అమ్మో ఇంత పెద్ద కంపెనీలు. అంటే నువ్వు పాదయాత్రకు వచ్చేటప్పటికి ఇవన్నీ చాలా వరకు కన్స్ట్రక్షన్ పూర్తయి చాలా మందికి ఉపాధి కలుగుతూ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి గోదావరి జిల్లా వస్తే నువ్వు పోలవరం చూస్తావు. పోలవరం అప్పుడు కంప్లీట్ అయిపోద్ది. చూసి ప్రజలు ఎంతో ఆనందపడతారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పుణ్యం అంట, చక్కటి మంచి సినిమా చూపించాడు. అప్పటి నుంచి ఏదో సినిమా చూపిస్తాను అనుకుంటే ఏంటో అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి అంతా చూపిస్తున్నాం అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పారు, 400 కోట్లతో పుష్కరాల టైంకి గోదావరి జిల్లాలో రోడ్లు బ్రహ్మాండంగా అయిపోతున్నారు అనమాట. అక్కడే గోదావరి జిల్లాలతో పాదయాత్ర చేస్తా నువ్వు కృష్ణా జిల్లా వస్తావు, కృష్ణా జిల్లా రాగానే HCL టెక్ చూస్తావు, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ చూస్తావు, విజయవాడలో ఉన్న ఆఫీసులు చూస్తావు. విజయవాడ నుంచి నువ్వు అమరావతి రీజియన్కి వస్తే అమరావతి డెవలప్మెంట్ అప్పటికి బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ సిటీగా ప్రపంచ స్థాయి నగరంగా ఉండటం చూస్తాం. ఎందుకు మీరు విజయవాడ రామర్పాడు సెంటర్ అవగానే కనపడుతూ ఉంటాయి అమరావతి టవర్లు. అవును, అన్నీ నువ్వు ఆ పాదయాత్ర అప్పుడు అబ్బా ఎంత మంచాడు జగన్మోహన్ రెడ్డి, మంచి సినిమా చూపించాడు, బాహుబలి సెట్టింగ్స్ అన్నాడు. నిజమైన బాహుబలి చూసాము. చక్కగా రాజమౌళి గారు బాహుబలి సెట్టింగ్స్ వేశారని రోజు ప్రెస్ మీట్లో పెడుతుంటే అయ్యే సెట్టింగ్లు అనుకున్నాం. చివరికి అమరావతి చూసి మాకు కళ్ళు చెమర్చినాయి. కళ్ళు నిజంగా ఇంత డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చూసారా? పెద్ద సినిమానండి మనం చూసేది, సామాన్యమైనది కాదు మీకు చెప్పేది. పోలవరం ఒక సినిమా, అమరావతి ఒక సినిమా, ఇది రియల్ సినిమా.
అతను డైలాగ్లోనే నేను సినిమా చూపిస్తాను అన్నాడు కదా. అంతకంటే అటు వెళ్తుంటే ప్రకాశం జిల్లా వెళ్ళాడు అనుకోండి, వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తవుద్ది. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా వాళ్ళకి సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు 1 yearలో అయిపోయి వస్తుంది, ఎందుకంటే రేపు జూన్ జూలైకి ఓపెనింగ్ ఓపెన్ అవుతుంది. వెలుగొండ ప్రాజెక్టు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతుంది, ఇంత తొందరగా వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందా అని చూస్తారు. అక్కడి నుంచి నెల్లూరు వెళ్తారు. నెల్లూరు వెళ్తే సెమీ కండక్టర్ పరిశ్రమ మొన్నే ఓపెన్ అవుతుంది రిలయన్స్ వాళ్ళది. అక్కడి నుంచి చిత్తూరు వెళ్తారు. చిత్తూరు వెళ్తే శ్రీ సిటీ వెళ్తే శ్రీ సిటీలో మొన్న అన్ని ఏసీ కంపెనీలు, ఇండియాలో ఉన్న డైకన్ కానీ రకరకాల ఏసీ కంపెనీలన్నీ, ఇండియాలో ఉన్న 50% ఆఫ్ ఏసీ కంపెనీలు సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎలక్ట్రానిక్స్ కూడా సిసిటీలో ఉన్నాయి, ప్లస్ రేణిగుంటలో ఉన్నాయి. అన్ని సెల్ కంపెనీస్ ఎలక్ట్రానిక్ హబ్ అది. అక్కడికి వెళ్తే ఇన్ని కంపెనీలు చూసి ఆశ్చర్యపోతారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనే సెల్ కంపెనీస్ ఉన్నాయి. శ్రీ సిటీలో 1-2 అపోలో టైర్స్ ఉంది, హీరో హోండా మోటార్స్ ఉంది. అక్కడి నుంచి అనంతపూర్ వెళ్ళారనుకోండి, అనంతపూర్కి వెళ్తే కియా మోటార్స్ కనపడుద్ది. కియా మోటార్స్ కనపడి అబ్బా ఇంత బ్రహ్మాండమైన కియా మోటార్స్ చూపించాడు పాదయాత్రలో. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి, చంద్రబాబు నాయుడు గారి ఇంత సినిమా ఉందని మాకు తెలియలేదండి, ఇవన్నీ మీ ద్వారా మాకు తెలిసినవి, ప్రెస్ కూడా సరిగ్గా కవర్ చేయలేదేమో అంటారు అనమాట. అక్కడి నుంచి కర్నూలు వచ్చారనుకోండి, కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ, సోలారు, విండ్ ఎనర్జీ ఇన్ని రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పేది కూడా 50% చెబుతున్నాను, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తిరుక్కుంటా వీడియోలు తీసుకుంటా జనాలకు చూపించుకుంటూ వెళ్ళేటప్పటికి ఆఖరికి పులివెందులు జరిగేటప్పటికి ఎలక్షన్ అయిపోతే ఎలక్షన్ మళ్ళీ ఘోరంగా ఓటమి చూస్తాడు. కనీసం ఎమ్మెల్యేగా కూడా డిపాజిట్లు దక్కించుకోలేడు. సిగ్గుతో మళ్ళీ ఎలాగా పారిపోవాలి తప్ప ఉపయోగం లేదు కదా పాదయాత్ర వల్ల. పాదయాత్ర చాలా ఉపయోగం అండి, రాష్ట్రానికి చాలా ఉపయోగం. ఎందుకంటే రాష్ట్రం కూటమికి ఉపయోగం, కూటమికి కాదు ప్రజలకి, కూటమికి కాదండి ప్రజలకు ఉపయోగమే, కూటమికి ఉపయోగమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టుకుంటారు. ఆ పార్టీ అసలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఈ డెవలప్మెంట్ అంతా చూసేటప్పటికి వాళ్ళకి మతిపోద్ది. ఎందుకంటే సామాన్యమైన డెవలప్మెంట్ కాదండి, ఎక్స్ట్రాడినరీ. ఇంత డెవలప్మెంట్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి లేదండి. ఒకేపు అమరావతి, ఒకేపు పోలవరం, ఒకేపు ప్రాజెక్ట్స్, ఒకేపు ఇరిగేషన్, ఒకేపు స్టీల్ కంపెనీలు, ఒకేపు హైడ్రోజన్, కాకినాడ వస్తే గ్రీన్ అమోనియా, ఇందా చెప్పలే నేను. ఇట్లాంటి నేను చెప్పనివి కూడా చాలా కంపెనీలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సెమీ కండక్టర్ చాలా పెద్దది, ఓర్వకల్లు, కొప్పర్తి నోట్స్ కేంద్ర గవర్నమెంటే 4,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు శ్రీశైలం నుంచి, శ్రీకాకుళం నుంచి చెప్పుకుంటా వచ్చి అన్ని జిల్లాల్లో ఏం డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే ఇలా చేయాలి. ఎలా? అభివృద్ధి వికేంద్రీకరణ. నువ్వు పరిపాలనా వికేంద్రీకరణ 3 చేయాలి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలి. అందరికీ సౌలభ్యంగా ఒక్కసాటే పరిపాలన ఉంటే ఎవరికైనా అవసరం వచ్చిన వాళ్ళు అన్ని పనులు ఒకేసారి చేసుకుని. ఏమంటే వీళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఎకరం రూపాయి గురించి మాట్లాడుతున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్కి 10,000 ఎకరాలు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణి స్టీల్స్ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టక ముందే ఎయిర్పోర్ట్ 4,000 ఎకరాలు ఇచ్చాడు. ఇది గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి నుంచి కడప రావడానికి ఆ హెలికాప్టర్లో ఫ్లైట్లో తిరగడానికి 4,000 ఎకరాలు పొలం ఇచ్చాడు. ఈ 14,000 ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని కనీసం కాంపౌండ్ వాళ్ళకి పునాది కూడా వేయలే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశాడు. ఏమైపోయింది స్టీల్ ప్లాంట్? ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు? అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్రంలో 3వ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరగబోతా ఉంది. కడపలో జిందాల్ స్టీల్స్కి శంకుస్థాపన ఆయన చేయబోతున్నాడు. 3వ స్టీల్ ప్లాంట్ ఆయన చేతుల మీదుగా. వీళ్ళు ఏం చేశారు? అది ఒకటే కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపగలిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపాడు. అది కాకుండా 3వ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నాడు ఆయన. అది విజన్ అంటే, అది డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ వికేంద్రీకరణ అయిందండి, అది గొప్పతనం. ప్రైజ్ చేయి నువ్వు, ఇంకా తోడ్పడు. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, ఇంకా తీసుకొద్దామండి కంపెనీలను. అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు ప్రజలు. ఇప్పుడు అమరావతి ప్రజలందరూ మెచ్చుకుని చట్టబద్ధత వస్తే నువ్వు ఒక్కడు ఏకాకి అయిపోయావు, ఎంత నవ్వులు పాలయ్యావు. ఇవాళ ప్రెస్ మీట్లో సినిమా అన్నావు, ఇది సినిమా. ఈ సినిమా చూస్తారు జనం అంతా. నువ్వు పాదయాత్ర చేస్తే నవ్వులు పాలవడం తప్పితే నవ్వులు పాలై చూపించేదే ఉంది. గత 22 మాసాలుగా దాదాపు 10-12 ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు. 10-12 అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. బూమరాంగ్ ఆయనగా చుట్టుకున్నాయి, ఆయనగా తగులుతాయి. ఎక్కడా కూడా ఏ కార్యక్రమంలో కూడా ప్రజలు పాల్గొనలేదు. ఇంకా అంతకంటే సినిమా ఏం కనపడుతుంది జగన్ రెడ్డికి? మెదిలితే కదా సినిమా అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన సినిమా చూస్తే చాలు, ప్రజలందరూ ఏమైపోతారు. ఇటువరకు 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం బస్సులు వేసి తీసుకెళ్ళి చూపించాడు. ఇప్పుడు ఈసారి చూపించక్కర్లా, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చూపించేస్తాడు అందరికీ. ఆయనకు వచ్చిన ఓట్లన్నీ ఆయన అమ్మటే ఉంటాయి, ఆ ఓట్లన్నీ పోతాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద మనతో అనేక విషయాలు పంచుకున్న గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే అండి.